ఏపీలో మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా! నెక్స్ట్ ఏ ప్రభుత్వం లీడ్ చేస్తే బావుంటుందనుకుంటున్నారు? సో, యాక్చువల్లీ నేనెలా అనుకున్నానంటే చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ ఉంది కదా! వాళ్ళిద్దరూ కంబైన్డ్‌గా ఉండి గవర్నమెంట్ ఫార్మ్ చేస్తే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్. సో, ఓకే. బీజేపీ కూడా ఇప్పుడు పొత్తులో కలిసే అవకాశం ఉందంటున్నారు. మరి కలుస్తుందా? ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు కలిస్తే న్యూట్రల్ ఓట్స్ కూడా వీళ్ళకి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లైక్ పవన్ కళ్యాణ్‌కి, చంద్రబాబు నాయుడుకి, బీజేపీకి. ఇప్పుడు మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ అభ్యర్థిని ప్రకటించలేదు. ఇప్పుడేమో మనకి చైర్‌పర్సన్స్ లాగా ప్రకటిస్తున్నారు. సో, మరి అభ్యర్థులనే డైరెక్ట్‌గా ప్రకటిస్తున్నారనుకోవచ్చా? ప్రకటిస్తున్నట్టే. అవును. సో, ఇన్ని రోజులు ఆగి మరి ఇప్పుడు సడెన్‌గా ఎందుకని? అక్కడ అంటే, అంటే వాళ్ళు అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసుకోవాలి కదా! దే నీడ్ టైమ్. సో, ఇప్పుడు కలిసి చంద్రబాబు నాయుడు ఇవాళ అనౌన్స్ చేసినట్టున్నారు కదా! సో, ఇది గుడ్ పరిణామం. ఇంకా ఉంది 1 మంత్. దే నీడ్ టు క్యాంపెయిన్ అండ్ దే నీడ్ టు సెలెక్ట్ దెమ్. సో, పవన్ కళ్యాణ్ గారి ఏదైతే మేనిఫెస్టో వేరే ఉంది. మన చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో వేరే ఉంది. సో, ఇలా 2 మేనిఫెస్టోలో ఎవరు చేస్తారనుకోవచ్చు? వాళ్ళు కలిసి కంబైన్డ్‌గా గవర్నమెంట్ ఫార్మ్ చేస్తే బావుంటదని నేను అనుకుంటున్నాను. వాళ్ళు చేసే ఇప్పుడు ప్రకటనలు గాని అన్నీ చూస్తుంటే కలిసి వాళ్ళ అండర్‌స్టాండింగ్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. సో, చూసి వాళ్ళు కంబైన్డ్‌గా గవర్నమెంట్ ఫార్మ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. షర్మిల గారు? షర్మిల గారు డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా షీ ఈజ్ సపోర్టింగ్ టు చంద్రబాబు నాయుడు అని నేను అనుకుంటున్నాను. యెస్. అంటే తను ఇప్పుడు మళ్ళీ పులివెందుల నుంచి వాళ్ళ సునీత గారిని అపాయింట్ చేయడం జరుగుతుంది గదా! అభ్యర్థిగా. సో, సునీత గారు గెలిచే అవకాశం ఉంటుందా? సునీత గారా? బట్ పులివెందులో అయితే ఫర్ ష్యూర్ జగన్ గారు రావచ్చు. వచ్చేదానికి మోస్ట్‌లీ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ సో, ప్రస్తుతం జగన్ గారి పరిపాలన మీకెలా అనిపిస్తుంది? ఓకే అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్‌ఫేర్ బట్ జగన్ గారి ప్రభుత్వంలో అయితే ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా చేంజెస్ అయితే వచ్చాయి. దాన్నైతే మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపెనీస్‌ని అట్రాక్ట్ చేయడంలో కొంచెం ఇంకా టు కంపేర్ తెలంగాణ అండ్ టు కంపేర్ కర్ణాటక ఈ స్టేట్స్‌తో కంపేర్ చేసారంటే కొంచెం వెనకబడినట్టున్నాడు. బట్ ఇఫ్ హి వర్క్స్ ఇన్ దట్ పర్టిక్యులర్ కేటగరీ డెఫినెట్‌లీ హి నీడ్ టు ఇంక్రీజ్ అన్నమాట. ఇంప్రూవ్. ఎందుకంటే ఈవెన్ ఐటీ మినిస్టర్‌ని సెలెక్ట్ చేయడం గాని లైక్ దావోస్ కొన్ని సమ్మిట్స్ జరుగుతాయి కదా! అక్కడికెళ్ళి ఇన్వెస్ట్‌మెంట్‌ని అట్రాక్ట్ చేయడం. ఎందుకంటే గవర్నమెంట్ అనేది న్యూగా ఫార్మ్ అయింది. స్టేట్ న్యూగా ఫార్మ్ అయింది కాబట్టి. సో, ఆ సెక్టార్స్ మీద కొంచెం ఇంప్రూవ్‌మెంట్ చేసి ఉంటే బావుండు. ఎందుకంటే యూత్ అంతా ఇక్కడ ఈవెన్ ఇఫ్ మీరు తీసుకున్నారంటే తెలంగాణకి, బెంగుళూరుకి ఇట్లా వెళ్ళి చెన్నైకి వెళ్తున్నారు. యూత్ అనేది ఆలోచించి ఓట్ చేసి మంచి గవర్నమెంట్ ఫార్మ్ చేసి ఏదైనా ఇండస్ట్రీస్‌ని అట్రాక్ట్ చేసేటట్టు ఇన్ ద సేమ్ వైస్ వెల్‌ఫేర్ స్కీమ్స్‌ని కూడా కంటిన్యూ చేసేటట్టు ఉండే గవర్నమెంట్ వస్తే బావుంటదని నేను ఆశిస్తున్నాను. థాంక్ యూ.